హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఇంకా క్రెడిట్ కాలేదు, ఇంకా విడుదల కాలేదు అని అనుకుంటున్నారో, సో వారందరికీ కూడా గుడ్ న్యూస్. డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయండి. నిన్నటి నుంచి అయితే అమౌంట్స్ అనేటివి పడుతూ ఉన్నాయన్నమాట. సో ఈరోజు అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడుతున్నాయో, సో వారికి అంటే మీరు గతంలో తీసుకొని ఉంటారు కదా బ్యాంక్ అకౌంట్స్ ద్వారా, సో అలానే మీకు డబ్బులు అనేటివి పడుతున్నాయి. అలానే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే బట్వాడా చేయబడినటువంటి పోస్టల్ శాఖ ద్వారా అయితే డబ్బులు అనేటివి తీసుకుంటున్నారో, సో వారికి కూడా డబ్బులు అనేటివి అందుతున్నాయి. సో వారికి కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా బట్వాడా చేయబడినటువంటి పోస్టల్ శాఖ ద్వారానే అందించడం జరుగుతుంది. అంటే కేవలము గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా పెన్షన్లను అందిస్తూ ఉండేవాళ్ళు. సో అయితే ఇది పట్టణ ప్రాంతాలకు కూడా సో అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కూడా బట్వాడా చేయబడినటువంటి పోస్టల్ శాఖ నందు ఎవరైతే ఈ యొక్క పెన్షన్స్ అనేవి పొందుతున్నారో వారికి కూడా ఫేషియల్ అథెంటికేషన్ ద్వారానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ పెన్షన్లకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఆ ఎంక్వైరీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి చెప్తాను. అలానే జూన్ 2వ తేదీన విడుదల చేయబోతున్నటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆసరా మరియు చేయుత పెన్షన్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను మరుసటి నెల అంటే మే నెలలో అయితే విడుదల చేస్తారు. సో ఇక్కడ మనకు నిన్నటి నుంచి అయితే బ్యాంకు అకౌంట్లకి ఎవరికైతే డబ్బులు అనేటివి పెన్షన్ డబ్బులు పడతాయో వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేటివి పడుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో వారందరికీ కూడా డబ్బులు అనేటివి పడుతున్నాయి కాబట్టి తీసేసుకోండి, క్రెడిట్ అవుతున్నాయి. అలానే ఇక్కడ బట్వాడా చేయబడినటువంటి పోస్టల్ శాఖ ద్వారా కూడా రూ. 2016 మరియు రూ. 4016 అనేటివి అందించడం జరుగుతుంది. సో ఎవరైతే బిల్ కలెక్టర్లు అయితే ఉంటారో సో వారికి సంబంధించి అయితే మీ దగ్గర ఫేషియల్ అథెంటికేషన్ తీసుకొని మీకు పెన్షన్ అనేది ఇస్తారు. పట్టణాల్లో కూడా ఇదే విధంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేటివి జరుగుతున్నాయన్నమాట. అయితే తాజాగా పెన్షన్లకు సంబంధించి ఎంక్వైరీలు అనేటివి స్టార్ట్ చేసింది ప్రభుత్వము. జూన్ 15th లోపలైతే ఎంక్వైరీలను పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే అందించడం జరిగింది. అయితే ఈ ఎంక్వైరీలో చాలామంది కూడా అభిప్రాయం అనేది ఏ విధంగా తీసుకుంటున్నారంటే, ఈ పెన్షన్లు ఎంక్వైరీ చేసి సో మా యొక్క ఎలిజిబిలిటీని కనుక తీసేసినట్లయితే లేదా మాకు ఇంకా కూడా ఎంక్వైరీ జరగకుండా పెన్షన్ అనేది ఆపేస్తారా? సో ఇలా చాలామందికి కూడా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అధికారులు, ఎంక్వైరీ కేవలము ఎవరైతే మృతులు అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వారి యొక్క పేర్లను రిమూవ్ చేసేదానికి సంబంధించి ఈ ఎంక్వైరీ అయితే చేస్తున్నారనమాట. సో అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ ఎలిజిబిలిటీ వీళ్ళకి ఉందా లేదా అనే దాని మీద కూడా ఎంక్వైరీ అయితే చేస్తుంది. అయితే ఎక్కువగా ప్రయారిటీ అనేది ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వారి యొక్క పేర్లను మాత్రమే రిమూవ్ చేసేదానికి సంబంధించి ఈ ఎంక్వైరీ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది అనమాట. అయితే మీకు ఎంక్వైరీ కూడా ఇంకా జరగకపోయినట్లయితే సో ఈ మే నెల పెన్షన్లు మనకు జూన్లో అయితే విడుదల చేస్తారు కదా, సో అప్పుడు కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు, మీ పెన్షన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేసి డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని, మండలం సెలెక్ట్ చేసుకోండి, పంచాయతీ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీరు ఈ 2 ఆప్షన్స్ పెన్షనర్ నేము, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కూడా లేకుండానే మీరు ఈ యొక్క సెర్చ్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క పెన్షన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు అప్పుడు కూడా చెక్ చేసుకోండి. మీకు ఎంక్వైరీ కాకపోయినా కూడా మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది అనమాట. కేవలం ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క పేర్లు అనేవి వచ్చి ఉంటాయి కాబట్టి సో వారి యొక్క పేర్ల మీద ఎంక్వైరీ చేస్తారు. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్ లబ్ధిదారుడికి సంబంధించి కూడా ఎంక్వైరీ అనేది ఉంటుంది. సో ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి మీరు చూపించినట్లయితే మిమ్మల్ని మీ యొక్క పెన్షన్ని టచ్ చేయకుండా ఎలిజిబుల్ లిస్ట్లోనే పెడతారనమాట. ఇది పెన్షన్ ఎంక్వైరీకి సంబంధించి ఉన్నటువంటి సమాచారము. ఇకపోతే కొత్తగా పెన్షన్లు జూన్ 2వ తేదీన ఓకేనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అయితే విడుదల చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం గారు అయితే చెప్తున్నారు. ఈ నెల 25వ తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చించి సో మేము ఈ జూన్ 2వ తేదీన విడుదల చేయబోతున్నటువంటి కొత్త పెన్షన్ల మీద సో మేము మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్తున్నారు. అయితే జూన్ 2వ తేదీనే పెన్షన్లను ఇచ్చేస్తారంటే ఎవరండి? జూన్ 2వ తేదీన సర్వే స్టార్ట్ చేస్తారనమాట. సో ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఈ 2 లక్షల కొత్త పెన్షన్లకు సంబంధించి అని చెప్పి ఒక ప్రాపర్గా ఒక సర్వే అనేది చేసే విధంగా మార్గదర్శకాలు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే
ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీకి సంబంధించి వాళ్ళు ఉంటారో, అంటే దివ్యాంగులు ఉంటారో వారికే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి వారికే ఈ 2,00,000 పెన్షన్లలో అవకాశం ఎక్కువైతే కల్పిస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత వృద్ధులకు, ఆ తర్వాత వితంతువులకు, ఆ తర్వాత రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకైతే ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించినటువంటి అవకాశం అనేది కల్పిస్తామని చెప్పైతే డిప్యూటీ సీఎం గారైతే ప్రకటించడం జరిగింది. సో, ఇలా చేయూత మరియు ఆసరా పెన్షన్‌లకు సంబంధించి, ముఖ్యంగా కొత్త పెన్షన్‌లకు సంబంధించి వీరికి మాత్రమే అవకాశం అనేది రాబోతున్నట్లయితే సమాచారం అయితే ఉంది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత మార్గదర్శకాలు విడుదలవుతాయండి. సో, ఆ మార్గదర్శకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా మే నెలలో అయితే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే విడుదలైనాయి. ఈ మంత్ ఎండ్ వరకు అయితే ఇస్తారండి. బట్వాడా చేయబడినటువంటి పోస్టల్ శాఖ ద్వారా అందించేటువంటి వాళ్ళకైతే సో, మంత్ ఎండ్ వరకు అయితే టైం ఉంది కాబట్టి ఇస్తారు. అయితే బ్యాంకులకు ఈ మధ్య సెలవులు అయితే రావడం జరిగింది కాబట్టి సెలవులు కంప్లీట్ అయిన తర్వాత కూడా మీ ఖాతాల్లోకి అయితే డబ్బులనేవి చేరతాయి. వెయిట్ చేయండి. ఓకేనా? ఎవరికీ కూడా పెన్షన్‌లను తొలగించలేదు. అయితే ఇక్కడ వృద్ధులకు సంబంధించి తొలగింపు చేయాలన్నా కానీ గ్రామ సభలు ఏర్పాటు చేసే తొలగించాలని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో పెన్షన్ రిమూవింగ్ అనేది జరగదు. ఓకేనా? ఎంక్వైరీలు అయితే జరుగుతున్నాయి. ఇది మాత్రం పక్కా. సో, జూన్ 2వ తేదీన మనకు కొత్త పెన్షన్‌లకు సంబంధించిన మార్గదర్శకాలు అనేటివి ఎప్పుడైతే ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది కంప్లీట్ అవుతుందో అప్పుడే మనకు వివరంగా అప్డేట్స్ అనేటివి అందుతాయండి. ఓకేనా? సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.